వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ భరత్ సంగం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, లాస్ట్ టైం మనం కుల వృత్తుల గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. కుల వృత్తులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగాయి అని చెప్పేసి, ముఖ్యంగా మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే కనుక అప్పటికి ఇప్పటికి అంటే 80s నుంచి కంపేర్ చేసుకుంటే మనకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగాయి? అండి, మనం కుల వృత్తుల గురించి డీప్గా మనం మాట్లాడలేదు లాస్ట్ ఎపిసోడ్లో. నేను చెప్పింది ఏంటంటే, మనకు 70s నుంచి 80s మధ్యలో ఏంటంటే డెవలపింగ్గా వెళ్తున్నటువంటి కంట్రీలో ఏమైపోయిందంటే మన కుల వృత్తులు అనేవి కూడా రూపాంతరం చెందుకున్నాయి. లైక్ గవర్నమెంట్స్ జాబ్లలో వచ్చే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోయారు. అండ్ గవర్నమెంట్ సంస్థల దగ్గర కూడా ఏమైపోయాయంటే కొన్ని ఆర్గనైజేషన్స్ పేరు చెప్పాను కదా, ఆర్టీ ఆఫీస్ అనుకోండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి, కోర్టు దగ్గర అనుకోండి, ఇట్లా డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్, మున్సిపల్ సెక్టర్ దగ్గర అక్కడ ఏమైపోయాయంటే అక్కడ ప్రైవేట్ సంస్థలకి ఒకలాంటి చోటు దొరికింది, ఒకలాంటి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. సో దాంట్లో భాగంగా ఏంటంటే మనము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అంటే మనం ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి నా చిన్ననాట ఏంటంటే దాదాపు కొంతమంది చాలా మటుకు ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ డాక్యుమెంటేషన్ వ్యవస్థ ఉంటుంది. సో డైరెక్ట్ మీరు ఏదైనా ల్యాండ్ పర్చేస్ కైనా దేనికైనా మీరు వెళ్ళారనుకోండి, డైరెక్ట్ మీరు సబ్ రిజిస్టర్ దగ్గరకు వెళ్ళాలి. అవును. ఫస్ట్ ఒక డాక్యుమెంట్ తయారవ్వాలంటే ఫస్ట్ ఒక స్టాంప్ పేపర్ తీసుకోవాలి. అంటే మనం ఒక స్టాంప్ వెండర్ దగ్గరికి వెళ్తాం. దాని తర్వాత స్టాంప్ తీసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్కి ఎవరి దగ్గరికి వెళ్తాం, డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్తాం. సో దాని తర్వాత ఒక డాక్యుమెంట్ని తీసుకునేసి అది అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నదనేది చెక్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళేది డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ దగ్గర తీసుకువెళ్తాడు. సో ఈ వ్యవస్థలో ఎంతో మంది ఎన్నో కులాల నుంచి ఎంతో దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు ఈ వ్యవస్థలోకి. సో ఆ విషయాన్ని మన రియల్ ఎస్టేట్ రంగంలో అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు అక్కడ 5-6 ఉండొచ్చేమో, కానీ దాని చుట్టూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సంస్థలుగా మారాయి అనేసి నేను చెప్పాను అన్నమాట లాస్ట్ ఎపిసోడ్. సో ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ రైటర్, దాని తర్వాత మీకు ఒక అగ్రిమెంట్ చేసుకోవాలన్నా, బై అండ్ సేల్ అగ్రిమెంట్ చేసుకోవాలన్నా కూడా ఒక ఏజెంట్ కానివ్వండి, ఎవరైనా కానీ కూడా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సబ్ ఏజెంట్స్గా అట్లా డిఫరెంట్గా అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే సంస్థలు కార్పొరేట్ స్టైల్లో మనకి వెళ్ళిపోయింది, అంతా కూడా వ్యవస్థ అంతా కూడా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయింది ఎక్కడిదక్కడ. ఇప్పుడు ఎందుకంటే పెద్ద కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, వాళ్ళకంటూ ఒక సెటప్ ఉంటుంది. సో ఇప్పుడే మనము ఎలా అంటే కంప్లీట్ మార్కెట్ అంతా కూడా ఏఐ రూపకంగా అవుతుందండి. ఒకప్పుడులా కాదు ఇప్పుడు అంతా కూడా. ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపు వెంచర్ వేసారనుకోండి, అంటే వెంచర్ అంటే ప్లాటింగ్ చేసేసి వాళ్ళు అమ్మాలనుకోండి, ఈ బ్రౌచర్ సిస్టమ్ కానివ్వండి, ఏవి సిస్టమ్ కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా లేవు. జస్ట్ లేఅవుట్ పేపర్ని బేస్ చేసుకొని సేల్ అయిపోయేవండి. అంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని రేట్స్ ఉండేటివి. ఇప్పుడైతే మనం డెవలపింగ్గా వెళ్ళాము అంటే ప్రతిదానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును, అది తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైపోయిందంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఏమైపోయిందంటే ఊహించినటువంటిది, ఊహాగాహనం జరగబోయేది, 10 ఏళ్ల తర్వాత అయ్యేది, భవిష్యత్తు అంతా కూడా ఈ బ్రౌచర్లో పెట్టేసి ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న దాని ముందు ఉన్నటువంటి కంటైనర్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఆ కంటెంట్ అంతా కూడా మీకు ఏవి విజువల్ వేసేసి చూపించి దాదాపు ఒక 5-6 ఏళ్ల తర్వాత అయ్యే కన్స్ట్రక్షన్ని మీకు ప్రొజెక్ట్ చేసి అలా బిజినెస్లో ఒక కొత్త తరహా మార్కెటింగ్ సెటప్గా ఆధునికంగా అనేసి మనం వెళ్తున్నటువంటి క్రమాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఓ 10 years తర్వాత వచ్చే రేటు మనం ఇప్పుడే దాన్ని పెట్టేస్తున్నాం. సో ఈ గ్యాప్ అనేది ఏంటంటే మళ్ళీ బయ్యర్కి సెల్లర్కి ఆ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ మీరు ఒకవేళ బుక్ చేసుకున్నారంటే ఈఎంఐస్ అంతా కూడా. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా కూడా ప్రాసెస్. కానీ మనం ముందుగానే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాము. సో బయ్యర్ అనేవాడు ఫస్ట్గానే డిసైడ్ అవ్వాలి. మన ఇండియాలో ఇల్లు కొనడం అంటే ఎమోషన్ అండి. మనకు ROI ఎంత వస్తుంది. ఇప్పుడు మీ పేరెంట్స్, మా పేరెంట్స్ నేను మామూలుగా ఇలాగే అడిగాను అనమాట, మీరు కొన్నప్పుడు ఇది ఒక 10 ఏళ్ల తర్వాత దీన్ని అమ్ముదాం అనుకున్నారా, మనం ఉందాం అనుకున్నారా అంటే, అప్పట్లో నీడ ఉంటే చాలు, ఒక సొంత ఇల్లు ఉంటే చాలు. ఇప్పుడు ఇవంతా కూడా రోజుకొక ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, మాకేం అర్థం అవుతలేదు. ఇవంతా వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా రేట్లు పెరుగుతాయని అనుకుంటే మేము మొత్తం కూడా భూమి కొనేవాళ్ళము, తిండి ఇప్పుడు ఉపాసాలు మానేసి మేము భూమి కొనేవాళ్ళం అనేసి మామూలుగా ఇలా డిస్కషన్స్ అయ్యే విషయాన్ని చెప్తున్నానండి. సో
ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనకు ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అనేది కూడా ఏంటంటే బ్రౌచర్ రూపకంగానో విజువల్స్ రూపకంగానో వస్తుంది, కానీ అదంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. వెయిట్ అండ్ సీ. మొన్న ఒకతను ఇలాగే నాకు సౌత్ సైడ్ తెలిసిన వ్యక్తి అనమాట, ఎన్ఆర్ఐ వచ్చేసి ఇట్లా నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, మా కమ్యూనిటీ బేస్ ఛానల్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకునేసి నేను ఒక ప్లాట్ కొనాలని వెళ్తున్నాను, ఒకసారి వస్తావా అని చెప్పాడు. సరే వెళ్తా అని వెళ్ళామన్నమాట, కలిసి వెళ్ళాము. దాదాపు వాళ్ళు ఉండేది కుక్కట్పల్లి నుంచి అక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 62 కిలోమీటర్స్ అయింది. ఓకే. సో అక్కడికి వెళ్ళేసి చూసిన తర్వాత అది 17,500 18,000 సమ్ రేట్ ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. సో ఆ వెంచర్ కానీ అంతా కూడా బాగా డెవలప్డ్ అయి ఉంది, అంతా బాగానే ఉంది. సో ఎంత కాస్ట్ పెట్టచ్చా అని నేను అంటే ఒపీనియన్గా మాట్లాడానమాట. నేను అన్నాను అనమాట, ఏదైనా కానీ కూడా ల్యాండ్ అనేది పెరుగుతుంది, నువ్వు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యి. 15 years 20 years వెయిట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. అంతేగాని ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఏదో అయిపోతుంది అనేసి ఆ బ్రోచర్ని పట్టుకునేసి ఆ బిల్డింగ్స్ లేని బిల్డింగ్స్ నువ్వు అటు చూసుకుంటే ఇంకా కాలేదనేసి నువ్వు బాధపడద్దు. ఒక 20 years వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ట్రంప్ టవర్స్ అని అంటున్నారు, ట్రంప్ టవర్స్ ఇమీడియట్గా బిల్డ్ కావు కదండి. అవును, వీ హ్యావ్ టు వెయిట్, అంతే కదా. సో అట్లా 20 years నువ్వు వెయిట్ చేయాలనుకుంటే తీసుకో, నో ప్రాబ్లం. సో అటు వెయిట్ చేయాల్సినటువంటి పీరియడ్ని మీరు దృష్టిలో పెట్టుకునేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనేదే నా ప్రయత్నం చెప్పేది. అయితే లాంగ్ డిస్టెన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే, సో ఇన్స్టెంట్గా మీకు డెవలప్మెంట్ ఉండి ఇన్స్టెంట్గా మీకు కావాలనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ లోపలనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు, రేపు పొద్దున ISRR వస్తుందండి. ఇంకొక 20 years తర్వాత, ఇప్పుడు మనకి IRR వచ్చింది, దాని తర్వాత ఒక 20 years తర్వాత ORR వచ్చింది. ORR ఇప్పుడు 18 ఏళ్ళు అయిపోయింది. RRR అంటున్నాం, ఇది కన్స్ట్రక్షన్ అయ్యేసరికి ఒక 6 to 7 years పడుతుంది. మళ్ళీ ఒక 20 years 10 to 15 years RRR అంటాము. అవును. అప్పుడు 2047లో ఒక కొత్త విజన్తో వస్తుంది ISRR. ISRR అంటే ఏంటి అని మీరు అడగచ్చు. దిస్ ఈస్ ఫస్ట్ టైం ఐఎమ్ డెలివరింగ్ దిస్ వర్డ్ ISRR. అవును. ఇంటర్ స్టేట్ రింగ్ రోడ్ అని రావచ్చు. చుట్టూ మన తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి స్టేట్స్ని కనెక్టివిటీగా ఒక రోడ్ ఇంకో వలయంగా రావచ్చు. మన హైదరాబాద్ ఏమి పోర్ట్ సిటీ కాదు, మన తెలంగాణ ఏమి పోర్ట్ సిటీ కాదు, అంటే సముద్రం లేదు మనకు, మనం ఎంతనైనా విస్తరించుకోవచ్చు. మన సిటీ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విస్తరించే స్థాయికి మన రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి భూమి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేపోయే ముందు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏంటిది ఈ డెవలప్మెంట్, ఏంటిది ఈ డెవలప్మెంట్కి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన ఫస్ట్ మీరు ఒక అంచనాకు రావాలి. వచ్చిన తర్వాతనే మీరు ఆలోచించుకోవాలి అనేసి అతనికి నేను ఇదే విషయం నేను చెప్పాను. చెప్పిన తర్వాత కాసేపు ఆలోచించడం, అంటే చేయాలా వద్దని ఆలోచించడం అనమాట. సో దెన్ హీ డిసైడెడ్ ఓకే చేయొచ్చు అని చెప్పాను. సో ఇవన్నిటి దృష్ట్యా మెయిన్గా ఏంటంటే వాళ్ళు అక్కడికి అంత దూరం వెళ్ళేసి ఆ ప్లేస్ని చూడి ఒక టూర్ లాగా వచ్చారు. ఆ టూర్ లాగా వచ్చేసేసి వాళ్ళు ఆ యొక్క ప్లేస్ని చూసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే మా దాదాపు 1 day మొత్తం పోయింది. ఓకే, కంప్లీట్గా. సో ఈ 1 dayలో వాళ్ళు అర్థం చేసుకునేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది లైఫ్ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, షార్ట్ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా ఆలోచించుకోమని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇచ్చే సలహా నేను. సో 20 years అంటే నౌ ఈజ్ 45, 20 years అంటే 65 years అవుతుంది. సో హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్పాను. ఫస్ట్ టు మెయింటైన్ యువర్ వెల్త్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ హెల్త్. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్కి కంప్లీట్గా అలవాటు పడిపోయారు ఇప్పుడు. అవును, ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ఆ 40 kilometer డిస్టెన్స్లో వాళ్ళు దాదాపు అక్కడికి వెళ్ళేసి అంటే అక్కడ చూసుకున్నారు అనమాట, ఏమన్నా మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉందా లేదా అని చూసుకున్న ఫుడ్ అవైలబిలిటీ లేదనేసరికి వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ని ఎంటర్టైన్ చేసుకుంటూ అంత దూరం వచ్చారు. నేను చెప్పాను, ఈ జంక్ ఫుడ్ కనుక మీరు ఇలాగే మీరు అలవాటు అయిపోయారు అనుకోండి, మీ హెల్త్కి అన్నా మీ హెల్త్ ఫస్ట్ డిస్టర్బ్ అయిపోయి మీ వెల్త్కి డిస్టర్బ్ అయిపోతుంది. 20 years కాదు, మీకు సమయానికి ఇమ్మీడియట్గా అమ్మాలంటే 10,000 కూడా పోదని చెప్పాను. సో హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ వెల్త్ అని చెప్తూ, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే దీర్ఘకాలికంగా ఆలోచించుకునేసి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ పైన దృష్టి పెట్టాలని లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కోరుతూ, అండ్ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దు. ఇట్స్ యువర్ డిసిషన్. 100 మంది 100 రకాలుగా చెప్తారు, కానీ ఇన్ అండ్ అవుట్ ఇవాళంతా కూడా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది.
ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఎన్నేళ్ళు పట్టింది. హైదరాబాద్ నగరం గురించి మనం ఇంతగా మాట్లాడుతున్నాం, ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అయింది కాదు. అవును. ఇవాళ హైదరాబాద్ అంటే ఫస్ట్ తీసుకునేది చార్మినార్ అనే పిక్చర్ తీసుకుంటాం. కుతుబ్ షా గారు నిర్మించినటువంటి చార్మినార్ని ఐకాన్గా చూపిస్తాం. నెక్స్ట్ ఐకాన్గా చూపించేది ఏంటంటే హైటెక్ సిటీ. ఎన్ని భవనాలు వచ్చినా కానీ కూడా నెక్స్ట్ తీసుకున్నటువంటి బిల్డింగ్ ఏంటిదండి, హైటెక్ సిటీని మనం ప్రొజెక్ట్ చేస్తాం, ఏ బ్రౌచర్లోనైనా దేంట్లోనైనా కూడా. సో అప్పుడు చార్మినార్ కుతుబ్ షా గారు నిర్మించినట్టయితే ఇప్పుడు హైటెక్ సిటీ భవనం 1995లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి భవనాన్ని ఎక్కువగా హైదరాబాద్ని ప్రొజెక్ట్ చేస్తుంటాం. ఎన్ని టవర్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా. ముందు చూడండి మీరు, మిస్ వరల్డ్ సుందరిమణులు వచ్చారు మన హైదరాబాద్కి. చార్మినార్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అదే వాళ్ళు ఏమైనా టవర్స్ బిల్డింగ్స్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు నార్మల్ క్యాజువల్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నగరాలలో ఇవన్నీ కామన్. అవును. కానీ చార్మినార్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా వాళ్ళకి కనిపించింది. సో ఈ ఎప్పుడు కట్టారు చార్మినార్? కొన్ని వందల ఏళ్ళ కింద కట్టింది చార్మినార్. సో ఇవంతా నేను చెప్పేది ఎందుకంటే, ఇంతగా చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఎమోషన్. ఎందుకు అంటే నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ ROI ఎంత వస్తున్నది, 10 ఏళ్ళ తర్వాత ఎంత వస్తున్నది, ఇదంతా కాదండి. ఫస్ట్ మన పేరెంట్స్ అయినా కూడా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏంటంటే ఇంత అవుతుంది అని అనుకుంటే అందరు ల్యాండే కొనేవాళ్ళు. అందరు కూడా ల్యాండ్ పైన ఎవరు అనుకోలేదు డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఎవరు అనుకోలేదు. సో మనకంటూ ఒక ఇల్లు, మీకు ఒక ఇల్లు కావాలని అనుకుంటే అది ఎంత 4 కోట్లదైనా కానీ కూడా మీరు అనుభవిస్తున్నారు అనుకోండి, తీసుకోండి, నో ప్రాబ్లం. సో దానిపైన 8 కోట్లు అవుతుందని మాత్రం ఆశతో తీసుకోవద్దు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.